ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు వ్యవహారం ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. అమలు చేసే విషయంపై నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశారని, సో ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేయలేమని అన్న విధంగానే చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అప్పులు ఉన్న విషయం ముందుగా తెలియదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కమ్యూనిస్టులు కూడా సూపర్ 6 పథకాలను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. వీరు ఉద్యమాలు చేసినా చేయకపోయినా మీడియా మీటింగుల్లో మాత్రం దంచి కొడుతున్నారు. దీంతో సర్కార్ ఇప్పుడు అంతర్మథనంలో పడిపోయింది. సూపర్ 6ను ఎలా అమలు చేయాలి అన్న విషయంపై ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడని సూపర్ 3 పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. నెంబర్ 1 పింఛన్లను పెంచడం. నెంబర్ 2 తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి చిన్నారికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం. నెంబర్ 3 నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం. నెంబర్ 4 మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. నెంబర్ 5 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఏటా 20,000 రూపాయలు ఇవ్వడం. నెంబర్ 6 ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన యువతుల నుంచి మహిళలకు 1,500 రూపాయల చొప్పున నెల నెలా ఇవ్వడం. ఈ 6 పథకాలను చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. సూపర్ 6ను తాము అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాటి విషయంలో కొంత ఆలోచనలో పడినట్లు చెప్పుకొచ్చారు. భయం వేస్తోంది అని కూడా అన్నారు. అయినా వీటిని అమలు చేసి తీరాలి అన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు వ్యతిరేకత అనే ఆయుధం ఇవ్వకుండా ముందుగా 3 పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. వీటిలో మొదటిది పింఛన్లను పెంచడం. దీనిని అమలు చేస్తున్నారు. ఇందులో రెండవది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. దీనివల్ల ఇప్పటికిప్పుడు సర్కార్పై 1,000 కోట్ల భారం పడదు. నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. దీనిని పెద్దగా ఇబ్బందిగా భావించడం లేదు. నెంబర్ 3 సూపర్ 6లో లేని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం. వీటిని ఆగస్టు 15న రాష్ట్రంలో 100 క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా వ్యతిరేకత పెరగకుండా చూడాలని నిర్ణయించారు.